సో గాయ్స్ మీ కోరిక మేరకు సిఓఏలో 50+ మార్క్స్ స్కోర్ చేయడానికి ఈ టాపిక్స్ అన్ని కూడా పట్టుకొని వచ్చేసాను. సో ఇవన్నీ నేర్చుకొని రేపు ఎగ్జామ్కి వెళ్ళండి, ఖచ్చితంగా మీరు పాస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మీకు ఎప్పుడుంటే అప్పుడు వెళ్ళండి గైస్ ఎగ్జామ్. నేను రేపు కాదు. సో యూనిట్ 1 చూద్దాం. ఫస్ట్ యూనిట్ 1 వచ్చి డిఫరెన్స్ బిట్వీన్ సిఓ అండ్ సిఏ. కంప్యూటర్ ఆర్గనైజేషన్కి ఆర్కిటెక్చర్కి డిఫరెన్సెస్ నేర్చుకోండి అండ్ డెఫినేషన్స్ నేర్చుకోండి, చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇన్స్ట్రక్షన్ సైకిల్ కూడా డయాగ్రామ్ ఉంటుంది, దాని మ్యాట్ ఉంటుంది, దాంట్లో 3 టైప్స్ ఆఫ్ ఉంటాయి, అవి నువ్వు నేర్చుకోండి. అండ్ ఆల్సో ఇంటరప్ట్ సైకిల్ ఉంటుంది, ఇన్స్ట్రక్షన్ సైకిల్, ఇంటరప్ట్ సైకిల్. అవి కూడా సిమిలర్గా ఉంటాయి, బట్ నాట్ సేమ్. బోత్ ఆర్ నాట్ సేమ్. సో ఆ రెండు కూడా నేర్చుకోండి, ఇన్స్ట్రక్షన్ సైకిల్, ఇంటరప్ట్ సైకిల్. ఇదే రావచ్చు ఏదో ఒకటి. ఎక్స్ప్లెయిన్ బస్ ట్రాన్స్ఫర్ అండ్ మెమరీ ట్రాన్స్ఫర్. మెమరీ ద్వారా ట్రాన్స్ఫర్ చేసేది ఏంటి, బస్లో ట్రాన్స్ఫర్ చేసేది ఏంటి, డిఫరెన్సెస్ అది ఏందో నేర్చుకోండి. దాని పాయింట్స్ 1 మార్క్స్ రావచ్చు, ఆరిటిన వాళ్ళకి 2-3 మార్క్స్ కూడా రావచ్చు. ఎక్స్ప్లెయిన్ అబౌట్ కామన్ బస్ సిస్టమ్ ఫర్ 4 రిజిస్టర్. ఇక్కడ 4 రిజిస్టర్స్కి మీకు పైన మల్టీప్లెక్సెస్ యూజ్ చేసి కింద 4 రిజిస్టర్స్ యూజ్ చేసి అన్ని కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. ఆ డయాగ్రామ్ పెద్ద డయాగ్రామ్ ఒకటి ఉంటుంది, అది నేర్చుకోండి. అది కూడా చాలా ఇంపార్టెంట్, మ్యాక్సిమం ఇచ్చే కండిషన్స్ ఎక్కువ. అండ్ అర్థమెటిక్ మైక్రో ప్రాసెసర్ ఉంటుంది, అర్థమెటిక్ మైక్రో ప్రాసెసర్ కూడా నేర్చుకోండి. అండ్ రిజిస్టర్ ట్రాన్స్ఫర్ లాంగ్వేజ్ అంటే ఏంటి, దాంట్లో రిజిస్టర్ నోటేషన్స్ ఉంటాయి. సో ఇవి కూడా ఏంటంటే మీకు ఆప్షన్స్ ఉంటాయి కదా, పైన ఒకటి కింద ఒకటి, దాంట్లో మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ, పైనుంచి ఒకటి కింద నుంచి ఒకటి. డిఫరెన్స్ బిట్వీన్ అర్థమెటిక్ అండ్ లాజికల్ మైక్రో ఇన్స్ట్రక్షన్స్. అర్థమెటిక్ మైక్రో ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయి, మైక్రో ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయో డిఫరెన్సెస్ నేర్చుకోండి. ఆ డిఫరెన్స్ నేర్చుకోండి, అదంటే ఏందో కూడా నేర్చుకోండి. దాని ద్వారా మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ వాట్ ఈస్ రిజిస్టర్, వాట్ ఈస్ బస్. ఇది కూడా 1 మార్క్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి గైస్. ఇది యూనిట్ 1 నుంచి నా సైడ్ క్వశ్చన్స్. అండ్ యూనిట్ 2లో చూద్దాం. యూనిట్ 2లో మీరు చూసుకున్నట్లయితే కంట్రోల్ మెమరీ. వాట్ ఈస్ కంట్రోల్ మెమరీ, 2-3 మార్క్స్కి రావచ్చు, ఆర్ డైరెక్ట్ 5 మార్క్స్ క్వశ్చన్ కూడా ఇవ్వచ్చు అనమాట. అండ్ టైప్స్ ఆఫ్ అడ్రస్ మోడ్స్. అడ్రస్ మోడ్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయనేది అది కూడా 5 మార్క్స్ క్వశ్చన్. ఇది 5 మార్క్స్ క్వశ్చనే. ఇది 5 మార్క్స్ క్వశ్చన్ రావచ్చు, ఆర్ 3 మార్క్స్, ఆర్ 2 మార్క్స్, ఆర్ 1 మార్క్ ఛాన్స్ కూడా ఉంది గైస్ అది. అండ్ డిజైనింగ్ ఆఫ్ కంట్రోల్ యూనిట్, ఇది కూడా 5 మార్క్స్ క్వశ్చన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. డిజైన్ ఆఫ్ కంట్రోల్ యూనిట్ అనేది. అండ్ జనరల్ రిజిస్టర్ ఆర్గనైజేషన్, రిజిస్టర్ ఎలా ఆర్గనైజ్ చేసాం అనేది ఒక పెద్ద డయాగ్రామ్ ఉంటుంది, దాన్ని కూడా నేర్చుకోండి. అండ్ వాట్ ఈస్ హార్డ్వేర్ కంట్రోల్, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట, మ్యాక్సిమం ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ 5 మార్క్స్కి. ఇది కానీ ఈ కంట్రోల్ యూనిట్ కానీ ఏదైనా ఒకటి రావచ్చు. అండ్ డిఫరెన్స్ బిట్వీన్ హార్డ్వేర్ కంట్రోల్ అండ్ మైక్రో ప్రోగ్రామ్ కంట్రోల్, ఇది కూడా రావచ్చు అనమాట 5 మార్క్స్ క్వశ్చన్. అండ్ టైమింగ్ అండ్ కంట్రోల్ డయాగ్రామ్స్ ఉంటాయి. ఇలా వచ్చి ఇలా 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 పోతుంది కదా, టైమింగ్ డయాగ్రామ్స్ అంటారు, అది కూడా నేర్చుకోండి. ఇది కూడా 2 మార్క్స్ 3 మార్క్స్ కన్నా రావచ్చు ఆరింటి వాళ్ళకి. లేకపోతే వీళ్ళకైతే 5 మార్క్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ గైస్, R22 వాళ్ళకైతే. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా మ్యాక్సిమం రిపీట్ అయ్యే క్వశ్చన్స్ అనమాట. ఇవి పక్కా మీ ప్రిపరేషన్లో ఉండాలన్నమాట యూనిట్ 2లో నుంచి అయితే. అండ్ యూనిట్ 3లో మీరు చూసుకున్నట్లయితే కాంప్లిమెంట్స్, 1's కాంప్లిమెంట్ 2's కాంప్లిమెంట్ ఉంటుంది కదా, అదైతే నేర్చుకోండి. అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ బూట్స్ ఆల్గరిథం. ఈ బూట్స్ ఆల్గరిథం ఇంపార్టెంట్. అండ్ ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంటేషన్, ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్, ఎలా మనం ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంట్ చేస్తున్నాం, ఎలా ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంట్ చేస్తున్నాం, దాని మ్యాటర్ నేర్చుకోండి. అండ్ డివిజన్ ఆల్గరిథం. సో మీరు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ బూట్స్ రిప్రజెంటేషన్, ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంట్, డివిజన్ ఆల్గరిథం, ఫ్లోటింగ్ పాయింట్, అర్థమెటిక్ ఆపరేషన్స్. ఈ ఆపరేషన్స్లో కూడా ఇప్పుడు ఇక్కడ అర్థమెటిక్ ఉంది కదా, అర్థమెటిక్ అనేది మీకు ప్లస్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ వస్తుంది. సో ఫ్లోటింగ్ పాయింట్ పైన అడిషన్ చేయమని చెప్పి క్వశ్చన్ రావచ్చు, లేకపోతే సబ్ట్రాక్షన్ చేయమని చెప్పి క్వశ్చన్ రావచ్చు, లేకపోతే మల్టిప్లికేషన్ చేయమని చెప్పి క్వశ్చన్ రావచ్చు. సో మీరు అర్థమెటిక్ ఆపరేషన్స్ అన్ని నేర్చుకోవాలి ఫ్లోటింగ్ పాయింట్ పైన. అప్పుడు వాడు గబక్కన ఏదైనా అడిగినా కూడా మీరు ఆన్సర్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి గైస్. అండ్ వాట్ ఈస్ నార్మలైజేషన్, ఎక్స్ప్లెయిన్ IEEE స్టాండర్డ్స్ టు రిప్రజెంట్ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. లేకపోతే మిమ్మల్ని వాట్ ఈస్ నార్మలైజేషన్ అని చెప్పి దాన్ని 2 మార్క్స్ కన్నా 3 మార్క్స్ కన్నా అడగచ్చు, లేకపోతే 1 మార్క్ క్వశ్చన్ కూడా అడగచ్చు గైస్. వాట్ ఈస్ నార్మలైజేషన్ అడగచ్చు. వాట్ ఈస్ డీనార్మలైజేషన్ అని ఒక క్వశ్చన్ ఉంటుంది మళ్ళీ. డీనార్మలైజేషన్ అంటే దీనికి రివర్స్లో ఉంటుంది అనమాట. నార్మలైజేషన్ ప్రాసెస్ని మళ్ళీ రివర్స్ చేస్తే వచ్చేదే డీనార్మలైజేషన్. సో దాన్ని కూడా ఒకసారి చదువుకొని అయితే పొండు గైస్. ఇది యూనిట్ 3 తరపున నేను ఇచ్చే క్వశ్చన్స్. అండ్ యూనిట్ 4లో మీరు చూసుకున్నట్టయితే స్టాప్ కంట్రోల్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గైస్. హ్యాండ్ షేకింగ్ మెథడ్. ఈ స్టాప్ కంట్రోల్ అనేది ఎవరు ఏ సోర్స్ అన్న జనరేట్ చేయొచ్చు, డెస్టినేషన్ జనరేట్ చేయొచ్చు అనమాట. సో అసింక్రనస్గా డేటా అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది ఈ స్టాప్ కంట్రోల్ డిసైడ్ చేస్తుంది. దానికి హ్యాండ్ షేకింగ్ రూల్ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ అనమాట. వాడు ఏమడగచ్చు అంటే సోర్స్ నుంచే డెస్టినేషన్, సోర్స్ ఇనిషియేటెడ్ అడగచ్చు, లేకపోతే డెస్టినేషన్ ఇనిషియేటెడ్ అడగచ్చు. సో ఏది అడిగినా కూడా మనం రాయగలగాలి. వాడు ఒకటే అడగచ్చు, ఆ రెండు అడగచ్చు. ఒకటే అడిగితే 5 మార్క్స్ వస్తుంది, రెండు అడిగితే 10 మార్క్స్ కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువ గైస్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అండ్ వాట్ ఈస్ ఇన్పుట్ అవుట్పుట్ ఇంటర్ఫేస్ అండ్ ఎక్స్ప్లెయిన్ విత్ నీట్ డయాగ్రామ్.
ఇది కూడా 5 మార్క్స్ క్వశ్చన్. ఆ ఇన్పుట్ అవుట్పుట్ చాప్టర్ నుంచి ఖచ్చితంగా మ్యాక్సిమం రిపీట్ అయ్యే క్వశ్చన్ అనమాట. దీన్ని కూడా నేర్చుకోండి. అండ్ వాట్ ఈస్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్, ఎన్ని మోడ్స్లో మనం ఒక డేటాను ట్రాన్స్ఫర్ చేయొచ్చని. సో యాక్సియల్ మెమరీ, అసోసియేటివ్, క్యాచ్, మెమరీ హైరార్కీ, ఈ అన్నిట్లో నుంచి మనకు ఒక 5 మార్క్స్ క్వశ్చన్ అయితే పక్కా వస్తుంది. ఈ అడ్రస్ స్పేస్, మెమరీ స్పేస్లో నుంచి కింద ఉండే 5 కాన్సెప్ట్స్లో 5 కాన్సెప్ట్స్లో పక్కా కూడా మనకు ఒక 5 మార్క్స్ క్వశ్చన్ అయితే వస్తుంది గైస్. అండ్ పైన మనకి పైన ఉండే ఈ స్టోప్ కంట్రోల్ అది పక్కా రిపీట్ అయ్యే క్వశ్చన్ అనమాట. లేకపోతే కింద ఇన్పుట్ అవుట్పుట్ ఇంటర్ఫేస్ వస్తుంది. సో పై నుంచి ఒకటి, కింద నుంచి ఒకటి, ఖచ్చితంగా ఇవైతే నేర్చుకోండి. పక్కా మీకు యూనిట్ 4 నుంచి ఈ క్వశ్చన్స్ అయితే పక్కా రిపీట్ అవుతాయి. అండ్ యూనిట్ 5 నుంచి మీరు చూసుకున్నట్లయితే డిఫరెన్స్ బిట్వీన్ రిస్క్ అండ్ సిస్క్ అనమాట. రిస్క్ అంటే ఏంది, సిస్క్ అంటే ఏంది అనేది కూడా డిఫరెన్సెస్ మనం టేబుల్ వేయాలి. ఇది కూడా 5 మార్క్స్ క్వశ్చన్. అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రిస్క్ రావచ్చు 5 మార్క్స్కి, ఆర్ 2 మార్క్స్, 3 మార్క్స్కి. అండ్ సిక్స్ కూడా అంటే 6 కూడా 5 మార్క్స్ కన్నా రావచ్చు, 2 మార్క్స్, 3 మార్క్స్ కన్నా రావచ్చు, కానీ 1 మార్క్ అయితే రాదనమాట. ఒకవేళ వస్తే 2, 3 రాయేసి రండి. క్యారెక్టరిస్టిక్స్ 1 మార్క్స్ కానీ ఆ క్వశ్చన్ వస్తాయి. అండ్ వాట్ ఈస్ పైప్ లైనింగ్ అనేది 1 మార్క్ క్వశ్చన్ R22 వాళ్ళకి. అండ్ 2 మార్క్స్, 3 మార్క్స్ క్వశ్చన్ ఫర్ R18. రిస్క్ పైప్ లైన్ అంటే ఏందనేది కూడా 5 మార్క్స్ క్వశ్చన్ అనమాట. అండ్ బ్రాంచ్ ప్రెడిక్షన్, వాట్ ఈస్ మెంట్ బై డిలేడ్ బ్రాంచింగ్. సో ఈ రెండు కూడా మనకి 2 మార్క్స్, 3 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట R18 వాళ్ళకైతే. అండ్ R22 వాళ్ళకైతే 1 మార్క్ క్వశ్చన్ గైస్. వాట్ ఈస్ బ్రాంచ్ ప్రెడిక్షన్ అడగచ్చు, వాట్ ఈస్ మెంట్ బై డిలేడ్ బ్రాంచింగ్ అని. సో ఇది కూడా నేర్చుకుని అయితే పొండి. అండ్ వెక్టర్ ప్రాసెసింగ్ అండ్ అరే ప్రాసెసింగ్, ఇది రేర్గా వచ్చే క్వశ్చన్ అనమాట, ఈ వెక్టర్ అండ్ అరే ప్రాసెసింగ్ అనేది. సో మీరు చదివితే చదవండి, లేకపోతే లైట్ తీసుకోండి. బట్ ఏంది అనేది మాత్రం చూసుకోమండి గైస్, ఏది లైట్ తీసుకోవద్దు ఇవి నేను చెప్పేది, ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ కదా. సో దీంట్లో జస్ట్ చూసుకోరన్నా పోండి ఏంది అనేది. అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మల్టీ ప్రాసెసర్, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ గైస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మ్యాక్సిమం వచ్చే క్వశ్చన్ అనమాట. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మల్టీ ప్రాసెసర్ ఆర్ ఇంటర్ కనెక్షన్ స్ట్రక్చర్స్. ఇంటర్ కనెక్షన్ స్ట్రక్చర్స్లోనే మనకి 4 or 5 టైప్స్ ఉంటాయన్నమాట. ఈ టైప్స్లోనే మనకి ఏమవుతుందంటే పర్టికులర్గా అడగచ్చు, టైం షేర్డ్ ఏదో ఉంటుంది అదన్నా అడగచ్చు, లేకపోతే దాంట్లో 4-5 రకాలు ఉంటాయన్నమాట ఈ ఇంటర్ కనెక్షన్ స్ట్రక్చర్స్ అని. ఆ టాపిక్లు పర్టికులర్ టాపిక్ అన్న అడగచ్చు, లేకపోతే మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి 10 మార్క్ క్వశ్చన్ అన్న రావచ్చు గైస్. 10 మార్క్ క్వశ్చన్ అన్న రావచ్చు. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. పక్కా మీ ప్రిపరేషన్లో ఉండాల్సిన క్వశ్చన్స్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మల్టీ ప్రాసెసర్, ఇంటర్ కనెక్షన్ స్ట్రక్చర్స్, డిఫరెన్స్ బిట్వీన్ రిస్క్ అండ్ సిస్క్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సిస్క్, పైప్ లైనింగ్, అర్థమెటిక్ పైప్ లైనింగ్ ఉంటుంది, ప్యారలల్ పైప్ లైనింగ్ ఉంటుంది. సో ఇవేందో కానీ మీ ప్రిపరేషన్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు యూనిట్ 5 నుంచి 10 మార్క్స్ స్కోర్ చేసేయగలుగుతారు. ఈ 10 మార్క్స్ కింద ఉండే పక్క 10 మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. ఖచ్చితంగా చెప్తున్నాను కదా. ఇంటర్ కనెక్షన్ స్ట్రక్చర్స్లో ఉండే 5 మీకు ఖచ్చితంగా ఏదో ఒకటి మాత్రం పక్కా ఇస్తాడు అనమాట. సో ఖచ్చితంగా 5 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి బాగా నేర్చుకోండి, లేకపోతే టోటల్ అయితే 10 మార్క్స్ క్వశ్చన్. దీంట్లోనే ఐపీసీ ఇంటర్ ప్రాసెసర్ కమ్యూనికేషన్ కూడా అడగచ్చు మిమ్మల్ని. సో అది కూడా నేర్చుకోండి గైస్, చాలా ఇంపార్టెంట్ యూనిట్ ఇది. ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసే యూనిట్ కూడా ఇదే. క్యాచ్ కోహరెన్స్ ఉంది కదా, అది లాస్ట్ టాపిక్. అది 2 మార్క్స్ 3 మార్క్స్ కానీ అడుగుతారు R18 వాళ్ళకి. లేకపోతే 1 మార్క్ క్వశ్చన్కి జస్ట్ చిన్న మ్యాటరే ఉంటుంది, చిన్న మ్యాటర్లో రాయండి క్యాచ్ కోహరెన్స్ అంటే ఏంది అనేది రాయండి గైస్, అంతే, ఇంకేమీ లేదు. ఇవి కానీ మీరు నేర్చుకున్నట్టయితే COA సింపుల్గా పాస్ అయిపోవచ్చు గైస్. నాకు తెలిసి అయితే ఫస్ట్ యూనిట్ 5 నేర్చుకోండి, తర్వాత యూనిట్ 4 నేర్చుకోండి, ఆ తర్వాత యూనిట్ 3 నేర్చుకోండి, ఆ తర్వాత యూనిట్ 2 నేర్చుకోండి, యూనిట్ 1 లాస్ట్లో నేర్చుకోండి. ఎందుకంటే మీకు ఈ రిజిస్టర్స్ అక్కడ ఉండే ఇక్కడ డయాగ్రామ్స్ అన్నీ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు మర్చిపోయే ఛాన్సెస్ ఎక్కువ. సో అదే కానీ మీరు యూనిట్ 5 ఈజీగా ఉంటుంది నేర్చుకోవడానికి. సో ఇవైతే బాగా నేర్చుకోండి.